సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాసి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 100 సంవత్సరాలు అయిపోయింది ఇల్లు కట్టి, దీంట్లో ఇంకా బలం లేదు. బలం అయిపోయింది, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంకా పడగొట్టి కట్టినా లాభం లేదండి, ఈ స్థలంలో బలం లేదు. ఇంకా ఎక్కడో వెళ్ళి కట్టుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ గురూజీ అని నన్ను చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే మా పూర్వీకులు కట్టుకున్న ఇల్లు తరతరాలు అందరూ ఇక్కడే ఉన్నారు, కానీ మా తరం వచ్చేసరికి మాకు ఎన్నో కష్టాలు, మేము బాధపడుతున్నాం. ఇక్కడ వాస్తు ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు అందరూ. అసలు వాస్తువే కాదు, ఇక్కడ అసలు వాస్తుపరంగా ఇక్కడ బలం లేదండి. ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. 100 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా ఇది మీరు ఇంత రాలించలేరు, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్తుంటారు. అసలు 100 సంవత్సరాలు అయిపోతే బలం తగ్గిపోతుందా అని చాలామంది నన్ను అడుగుతుంటారు ఫోన్ చేసి. విజిట్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇల్లు చూపిస్తారు, ఇది పాత ఇల్లు కదండి, మరి ఇక్కడ కట్టుకోవచ్చా మేము, ఇలా అంటున్నారని. ఎంతవరకు నిజం? తరతరాలు ఒక ఇంట్లో ఉంటాయి కదా, ఉండొచ్చా అంటే సింపుల్గా చెప్పాలంటే ఉండొచ్చు అని చెప్పచ్చు. అంటే ప్రతిదీ ప్రకృతిలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. అదే కరెక్టేమో అనిపిస్తుంది. ప్రాణం ఉన్నా ప్రాణం లేకున్నా ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. రాజులు, మహారాజులు, దేవుళ్ళు, దేవతలు, రాముడు, రామరాజ్యం అన్నీ పోయాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. బాగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. సో అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో అని. కానీ ఇంటికి బలం పోయిందనే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? తల్లి కాలగర్భంలో కలిసిపోతాయి, అది బాగుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ పవర్ పోతుందా అంటే ఇంటికి పవర్ ఎప్పుడు తగ్గిపోదు. కాకపోతే ఏమవుతుందంటే ఆ రోజుల్లో కట్టుకున్న ఇంటి నైసర్గిక పరిస్థితి వేరే, ఇప్పుడు ఈరోజు ఆ ఇంటికి ఉన్న నైసర్గిక పరిస్థితి వేరే. న్యాచురల్ సరౌండింగ్స్లో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఆ ఇంటికి కొన్ని దోషం ఏర్పడుతుంది, అంతేగాని బలం తగ్గిపోదు. దోషపూరితం అవుతుంది అక్కడ. అంతవరకు ఏమీ లేదు, ఎక్కడి నుంచో తూర్పు ఆగ్నేయ వీధి పోటో లేకపోతే నైరుతి వీధి పోటో ఏదో వచ్చేసింది అనుకోండి, దాంతో అన్ని ఇబ్బందులే. ఇంకా ఎవరో ఈశాన్యంలో ఒక ఇల్లు కట్టారు, మిగతా అంతా ఓపెన్గా ఉంది. ఈశాన్యంలో పెద్ద ఎత్తైన ఇల్లు కట్టేశారు అక్కడ, లేదా తూర్పులో ఉత్తరంలో రోడ్డు ఎత్తుగా అయిపోయింది, అప్పుడు ఆ ఇంటి బలం తగ్గుతుంది. అంతేగాని పవర్ పోదు, అది దోషపూరితంగా మారుతుంది. దాంతో అక్కడ రిజల్ట్స్ రావు, అన్ని ప్రాబ్లమ్సే. నేను కొన్ని చోట్ల చూశాను, సడన్గా అక్కడ ఒక పోటు వచ్చేస్తుంది. పాత ఇల్లు ఎందుకండి, కొత్త ప్లాట్స్, కొంతమంది ప్లాట్స్ కొనేస్తారు. లేఅవుట్లో చూసి అక్కడ ఈ ప్లాట్ బాగుంది, ఈశాన్య ప్లాట్ అని అదని ఇదని కొనేస్తూ ఉంటారు. కానీ ఎదురుగా ఇంకొక లేఅవుట్ ఉంటుంది, ఆ లేఅవుట్లో నుంచి వచ్చిన రోడ్డు వీళ్ళకి వీధిపోటుగా మారుతుంది. కొంతమందికి చెడు వీధిపోటుగా మారిన సందర్భాలు నేను చాలా చూశాను. సో అలా ఒక న్యాచురల్ సరౌండింగ్స్లో ఒక మార్పు అనేది చేంజ్ తీసుకుంటుంది. అప్పుడు ఏదైనా మనకు అనుకూలంగా లేనిది వచ్చింది అనుకోండి అక్కడ, అప్పుడు మన ఇంటి బలం తగ్గిపోతుంది, అది మనకు దోషంగా మారుతుంది. అంతేగాని ఇంటి బలం ఎప్పుడూ తగ్గిపోదు, బలం బలంగానే ఉంటుంది. నైసర్గిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల అక్కడ దోషపూరితమై ఇంటికి ఆ దోష ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంతేగాని ఆ స్థలం యొక్క బలం మాత్రం ఎప్పుడూ తగ్గిపోదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఊరికే ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నది యథార్థం చెప్పకుండా ఈ బలం తగ్గిపోయిందండి మీరు వెళ్ళిపోవాలని, ఏదో 100 గడపలు దాటితే వాస్తు లేదని చెప్పినట్టుగా, అంటే సైకలాజికల్గా బాధపడద్దని అలా చెప్పారు అంతే. అంతేగాని అక్కడ యథార్థం చెప్పలేదు. యథార్థం చెప్తే ఇంక ప్రాబ్లం అని ఎవరు చెప్పలేదు. నైసర్గిక పరిస్థితుల్లో మార్పులు రావడం వల్ల కొంతమందికి బలం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అంత మాత్రం ఆ ఇంటికి బలం తగ్గిపోయింది 100 సంవత్సరాలు అయిందని మాత్రం తప్పది. సాయి రక్ష.